నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎప్పుడు లేని విధంగా మెగా కుటుంబంలో ఒక పెద్ద గొడవలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా వచ్చేసరికి అల్లు ఫ్యామిలీ నుంచి అదేవిధంగా మెగా ఫ్యామిలీ మధ్య. సో అల్లు అర్జున్ గారు వైసీపీ పార్టీ సపోర్ట్ చేశారని నాగబాబు గారు ట్విట్టర్ వేదికగా మా వాళ్ళు బయటోడైనా సరే మాకు చెడు చేసినా సరే మాతో నిలబడితే వాడు మావోడు, మా పక్క నుండి మమ్మల్ని వెనకమాల నుంచి గుచ్చేవాడు మావోడు కాదని ఒక బహిర్గతంగా ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మొన్న రిప్లై కూడా ఇచ్చారు. ఆ కామెంట్ ఏదైతే పెట్టారో ఆయన స్టేట్మెంట్ ట్విట్టర్లో అది డిలీట్ చేసి సారీ నేను ఈ పోస్ట్ డిలీట్ చేస్తాను అని చెప్తారు. అంటే అల్లు అర్జున్ గారు నాగబాబు గారిని భయపెట్టారు, లేదా ఎట్లా? అలా కాదు. అసలు ఫస్ట్ నాగబాబు గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వటం అనాలోచితం, ఆలోచించకుండా ఇచ్చాడు ఆ స్టేట్మెంట్. ఆయనకు ఎప్పుడు అలవాటు, ఆయన తొందరపాటు ఇది ఒకటి అనేయటం. గతంలో కూడా హీరో బాలయ్య గురించి హీరో బాలయ్య ఎవరు హీరో బాలయ్య నేను ఎప్పుడు వినలేదే. పాత ఆర్టిస్ట్ బాలయ్య అని ఒక ఆయన ఉండేవాడు, బాలకృష్ణ అని ఒక కమెడియన్ ఉండేవారు, బాలయ్య అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవారు. ఇప్పుడు ఇలాంటి సెటైర్లు వేయటం, ఆ తర్వాత దాన్ని సర్దుకుంటానికి మళ్ళీ వేరే చేయటం అతనికి అలవాటే. తొందరపడి మనిషి సరదాగా ఉంటాడు, జోకులు వేస్తూ ఉంటాడు. బట్ కొన్ని విషయాల్లో ఇప్పుడు జోకులు సరదా విషయాలు వేరు, కొన్ని విషయాల్లో ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా ఉన్నావు, మెగాస్టార్కి అన్నయ్యగా ఉన్నావు, సో తమ్ముడుగా ఉన్నావు, జనసేన పార్టీలో కీలక నేతవి. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు నేపథ్యం తెలియక మాట్లాడినట్టు అయింది. ఒక రాజకీయ నేపథ్యం ఎలా ఉంది దేశంలో, రాష్ట్రంలో, చరిత్ర ఏంటి తెలుసుకుని మాట్లాడాలి. అనేక ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక చోట్ల తండ్రి కొడుకులు వేరు పార్టీలు, అన్నదమ్ములు వేరు పార్టీలు, అత్త కోడళ్ళు వేరే పార్టీలు, మామ అల్లుళ్ళు వేరే పార్టీల్లో, ఒకే స్టేట్లో, దేశంలో కూడా అనేక స్టేట్లో జరుగుతుంది. బయట ఏం వార్తలు వస్తున్నాయంటే సార్, అల్లు అర్జున్ గారు నాగబాబు గారికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారంట, నువ్వు నా జోలు రామా కానీ. ఎన్ని చిల్లర మాటలు కానీ అవి కాదు. అతను ఆలోచించకుండా గౌరవంగా కనుక అతని అభిప్రాయం అతనిది చెప్పాడు. నేను ఏ పార్టీకి సంబంధం కాదు, అర్జున్ చెప్పాడు ఏ పార్టీకి సంబంధం కాదు, నా మిత్రముడు స్నేహితుడికి మాట ఇచ్చాను, మాట కోసం వచ్చాను అన్నాడు. దాన్ని అందరికీ తెలుసు. అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ స్నేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అని ప్రపంచానికి తెలుసు. ఎవరెవరో సార్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు. వాళ్ళు ఎక్కువ ఇస్తారంటే ఇంకా ఎవరని కాదు, వీళ్ళిద్దరు స్నేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అనేది నోన్ ఫ్యాక్ట్. కనుక వాళ్ళిద్దరూ ఆ కోణంలో తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం, స్నేహితుడి భార్య తన భార్య క్లాస్మేట్స్, పెళ్ళైన కాడ నుంచి వాళ్ళ ఇద్దరు దంపతులు కలిసి వెకేషన్స్కి వెళ్ళినా ఇద్దరు దంపతులు కలిసి వెళ్ళేవారు. అలాంటి నేపథ్యం ఉన్న స్నేహం వాళ్ళది. సో వస్తానన్నాడు, వెళ్ళాడు. అది కూడా చెప్పాడు, నేను ఏ పార్టీకి పరిమితం కాదు, నేను న్యూట్రల్, ఓన్లీ నా స్నేహం కోసం అతను గెలిపించుకుని అడగడానికి వచ్చాను. దాన్ని ఎందుకంటే గౌరవంగా గౌరవించి ఉండాలి. నేపథ్యం తెలియకపోవడం ఈ కారణం. అమితాబ్ బచ్చన్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. తర్వాత రాజకీయాల నుంచి పక్కకి తప్పుకొని వైబ్రెంట్ గుజరాత్కి అంబాసిడర్గా మోడీ గారికి సపోర్ట్గా పనిచేశాడు. అదే సందర్భంలో ఆయన వైఫ్ జయా బచ్చన్ పార్లమెంట్లో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారా? నువ్వు నా భార్య కాదు, నువ్వు నా మొగుడు కాదు అనుకున్నారా? అనుకోలే. సమయం పాటించారు, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించారు. అందువల్ల వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. మీలాగా అనుకుని వాళ్ళు ఏమయ్యేవారు? కనుక ప్లస్ ఈ కంటెంట్ చేయటం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి ప్రయోజనం? మీకే కదా నష్టం. మీ కుటుంబంలో ఉన్న హీరోలు ఒకళ్ళు తిట్టుకుంటే, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు తిట్టుకుంటే, మీ కుటుంబంలో ఉన్న హీరోలు ఫ్యాన్స్ ఒక్కొక్కళ్ళు పోటాడుకుంటే ఎవరికి నష్టం? మీకే కదా నష్టం, మూడో హీరోకి కాదు కదా. మీ హీరోకే నష్టం. కనుక మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించి మాట్లాడాలి. అది ఆలోచించకుండా మాట్లాడటం వల్ల జరిగిన ఇది అది చిరంజీవి గారు మందలించినట్టు. అల్లు అరవింద్ గారు కూడా మందలిచ్చారంట, నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, మాకు వ్యతిరేకంగా ఉన్నావు అని బయటికి పంపించారని చెప్తున్నారు. ఎన్ని కాదు, చిరంజీవి గారు మందలించారు నాగబాబుని. అల్లు అరవింద్ గారు మందలిస్తే, ఇంకోళ్ళు మందలిస్తే నాగబాబు ఏమీ వెనక్కెళ్ళడు. ఆయన ఒకసారి ఒప్పో చేసేసినాక దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడు. ఆయన నైజం అదే. నేను సంవత్సరాలు చూస్తున్నాను. ఆయన చిరంజీవి గారు కరెక్ట్ కాదు, వద్దన్నారు. కరెక్ట్ కాదు, అది మన కుటుంబంలో వెళ్తే వెళ్ళని
దానికోసం మనం మన కుటుంబాన్ని పరాయవాడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది మన హీరోలు మన ఫ్యాన్స్ కొట్టుకుంటాం, మన సరదాని ఎవరికి నష్టం, ఎవరికి ప్రయోజనం, మూడో హీరోకి ఎవరికి నష్టం లేదు, ప్రయోజనం లేదు. మనకే కదా నష్టం ఏదైనా జరిగితే. ఎవరి మీద ఎవరు గెలవాలి, మనలో మనం ఒకళ్ళ మీద తప్పు అని ఆయన మందలించినట్టున్నాడు. అందుకని తీసాడు. అది తీయటం మంచి పని అయింది. లేకపోతే ఏమవుతుందంటే ఎవరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్లో అసహ్యంగా మాట్లాడుకుంటా అంటే ఏమిటి, ఎవరికి నష్టం? ఈ అనవసరంగా కెలికి ఈయన వల్ల మర్చిపోయిందని కూడా మళ్ళీ ఆ ఫ్యాన్స్ కెలుగుతున్నారు. మా అర్జున్ తన స్నేహితుడికి సమర్థింపుకి వెళ్తే తప్పులేనిది తప్పు అయితే మీరు చంద్రబాబుని మీ తల్లిని తిట్టిన చంద్రబాబు పక్కన చేరటం కరెక్టేనా అని అడుగుతున్నాడు. అది వాస్తవమే కదా. తల్లిని తిట్టారనే పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడాడు. మరి ఆ తల్లిని తిట్టిన చంద్రబాబు నీడను కూడా దగ్గర రానికూడదు. అలాంటి చంద్రబాబుతో ఎలా చేతులు కలిపారు, అది కరెక్టేనా అని అడుగుతారు. ఎందుకు ఇవన్నీ కెలికించుకోవాలా? గోకించుకుంటాడు. దీన్ని అనవసరం నాగబాబు చేసి తప్పు సర్దుకున్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా సర్దుకుంటే మంచిది నా ఉద్దేశం. అల్లు అరవింద్ గారు ఇంకా మందలిస్తున్నారండి. ఇప్పుడు ఆయన నీకేం అవసరం రాజకీయాలు జోలి అని మందలిస్తున్నారంట. ఆయన మందలించేది అంతా వీళ్ళు పుట్టించే మాటలు. కానీ అదేవిధంగా ఇంట్లోంచి బయటికి పంపించారు కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పిచ్చి మాటలమ్మా. అదే అన్నాను, అర్థం లేకుండా మాట్లాడు. ఏ కుటుంబం ఏంటి, ఏ కుటుంబంలో ఏం జరుగుతాయి. అరవింద్ని బయటికి అల్లు అర్జున్ బయటికి పోయేంత సీన్ ఉంటుందా? ఇవాళ అల్లు అర్జున్ ఏమన్నా మామూలు గడపతోటి బిడ్డడా? ఒక పెద్ద స్టారు, ఒక ఇండియన్ నేషనల్ స్టారు, పాన్ ఇండియా హీరో. అతను ఏదో రావద్దు చిన్నపిల్లడికి చెప్పాడు. ఏం పిచ్చి. అదే ఆ బుద్ధి జ్ఞానం లేని యూట్యూబ్లో ఉంటారు కొంతమంది సన్నాసులు. బుద్ధి జ్ఞానంలో ఏదో ఒకటి నోటికి వచ్చింది వాగేయటం తప్పితే దానికి ఒక పర్థము దానికి ఒక బేసిస్ ఉండాలి. అది సన్నాసులు మాట్లాడి. మరి ఇన్ని వార్తలు ఎందుకు వస్తున్నాయంటారు వాళ్ళ మీద? సన్నాసులు ఉన్నారు కదా యూట్యూబ్లో. యూట్యూబ్ని ఎంత బాగా వాడేవాళ్ళు ఉంటే అంత సన్నాసి రకంగా వాడేవాళ్ళు ఉంటారు. ఈ సన్నాసులు చేసే పనులు అంతే. ఎవరంటారా సన్యాసులు? ఉన్నారు. ఎవరనేది ఉంది, ఈ ఫ్యాన్స్లో ఉన్నారు. రకరకాల యూట్యూబ్ వాడికి ఏమీ రాదు, ఆ యూట్యూబ్ వాడు పెట్టుకుని దాని ద్వారా పాపులర్ అవ్వాలనుకునేవాడు ఉంటాడు. ఇది చాలా ఉన్నారులే. అది అందుకనే ఇలాంటి దౌర్భాగ్యం. అసలు బుద్ధి ఉందా? అల్లు అరవింద్ అంట అల్లు అర్జున్ని గంటి ఏమైనా చిన్నపిల్లాడా? ఈ స్కూల్ చదువుతున్న పిల్లాడా, లేకపోతే ఈ తల్లి కొంగుదాటు బిడ్డ? అంత సీన్ ఉంటుందా? మరి ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటున్నారు సార్. చెప్తున్నారు కదా, సన్నాసులు బుద్ధి జ్ఞానం లేని కనీస విజ్ఞానం లేని మొండమోపులు రాసి ప్రమోట్ చేసే న్యూస్లు. ఇంకా లీడర్ అని ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు అని పూర్తిగా ఇంకా అతనికి అవగాహన ప్రజల్లో లేదు. అతను ఓడించండి, చంద్రబాబుని గెలిపించండి, అతను ఓడించండి, చంద్రబాబు గెలిచి, ఇదే నీ సిద్ధాంతం. దీనికోసమని నువ్వు నాయకుడు అవుతావు. నువ్వు సినిమా హీరోవే, ఇంకా రాజకీయ నాయకుడు అవలాతను. ప్రజల దృష్టిలో, అతని దృష్టిలోనూ, అతని ఫ్యాన్స్ దృష్టిలోనూ మొన్నటిదాకా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ రేపు కాబోయే సీఎం, ఎల్లుడు కాబోయే సీఎం అనలా. ఇవాళ సీఎం కాదు, దానికి ఏదో సాకు చెప్పుకొని మేము ఓడిపోతే పరుగు పోద్దు కనుక ఇప్పుడు మొత్తం పోతే అసలు పోద్దుగా కొట్టు కట్టేయాలి కదా. కనుక ఇవన్నీ ప్రగల్భాల మాటలోనూ ఇప్పటికైనా ప్రజల్లో తనకున్న ఇమేజ్ ఏంటి తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న ఫ్యాన్స్ అరుపులను బట్టి అది అనుకుంటే కాదు. ప్రజల్లో నేను పార్టీ పెట్టాను, రాజకీయ పార్టీకి పెట్టాను, నన్ను ఎంతవరకు స్వీకరిస్తున్నారు రాజకీయ నాయకుడిగా అనేది అతను విశ్లేషణ చేసుకోవాలి. ఇంకా తన రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజానాయకుడిగా ప్రజలు స్వీకరించట్లేదు, ఇంకా అంగీకారం పొందలేదు, ఇంకా నీకు మెచ్యూరిటీ వచ్చిందని నమ్మట్లేదు ప్రజలు. నీకు అధికారం అందిస్తే నువ్వు సవ్యంగా చేయగలవు అని కూడా నమ్మకం లేదు. నీ దగ్గర ఏ విధానం లేదు, ఏ ప్రణాళిక లేదు, ఏ విషయ పరిజ్ఞానం లేదు. ఎవరో పక్కన వాళ్ళు రాసిస్తేనో పక్కన వాళ్ళు చెప్తేనే మాట్లాడే తీరు అనేది ప్రజల్లో ఉన్న అపనమ్మకం. కనుక ఇవన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.